పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని నేనే చదువుతున్నాను. మూలవాక్యం కనుక గమనించాలని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రభునందు ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగలగ మా తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో నేను ఇప్పటి వరకు మీ దాసుడు శరత్బాబు గారిని ఇదిగో ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఇదిగో ప్రభువా, మరి నీ దాసుడైన నేను వాక్య సందేశం అందించడానికి సిద్ధపడుతుండగా మీ ఆత్మతో మీ దాసుని నన్ను నింపండి. ఇదిగో ప్రభు శిలువ చాటును మరుగుపరచండి. నోటిని నాలుకను సన్నిధి చేత దహించండి. మీ దాసుని శిలువ చాటును మరుగుపరిచి మీరే మీ దాసు నోటిని బోరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగున జీవవాక్యమునందించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, నిన్నటి దినమున నేను ఈరోజు వాక్య సందేశం ఏమందించాలని ప్రార్థన చేసుకుంటా ఉంటే నాకు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనే మాట నా మనసుకి గురించి ఈ వాక్యం మీద నేను చెప్పాలని అనుకున్నా. కానీ ఇంకా నిజంగానే నాకు పరిశుద్ధాత్మ అభిషేకంతో ఈ ప్రేరేపణ కలిగిందా, లేకపోతే నేనే అనుకొని చెప్పేస్తున్నానని ఆలోచిస్తున్నా. ఇంకొక విశేషం ఏంటంటే, ఈసారి క్రిస్మస్ క్యారల్స్లో నేను అసలు యోహాను సువార్తనే టచ్ చేయలే. మూలవాక్యాలు ప్రభునందు ప్రియులారా, ఈ ఒకవేళ అలా చెబుతూ ఈ వాక్యం నాకు ఒకవేళ అనిపించిందేమో అని అనుకున్నా. కానీ ఆలోచించినప్పుడు నేను టచ్ చేయలేదని అర్థమైంది. రెండో విషయం ఏంటంటే, సరే ఎందుకో అనాలోచితంగా క్యాలెండర్ దగ్గర నిలబడి రేపు వాక్యం ఏముందో చూద్దామని ఆతృతగా చూస్తే క్యాలెండర్లో ఇదే వాక్యం ఉంది. అప్పుడు మళ్ళీ అనుకున్నా, ఓ దేవునికి స్తోత్రం, నాకు కలిగిన ప్రేరేపణ కరెక్టే, దీని మీదే మాట్లాడాలి, దేవుడు ఏదో ఒక ప్రేరేపణ కలిగి ఉన్నాడని అనుకున్నా. అలా అనుకున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, అలా అనుకున్నప్పుడు మళ్ళా నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. చాలామంది ప్రభునందు ప్రియులరా, మనకి ఓఫిరి మినిస్ట్రీస్లో చాలా గ్రూపులు ఉన్నాయి. ఉదయము మన మినిస్ట్రీ తరపున ఏదైనా వాక్యము అప్లోడ్ చేయాలంటే రోజు ఒక వాక్యం అప్లోడ్ చేస్తారు. ప్రతి గ్రూపులోకి వస్తుంది. అట్లాగే కొంతమంది పర్సనల్గా కూడా కొంతమంది పెడుతుంటారు. నేను ఇక కిందకి దిగి రాక మునుపు వంట అయిపోయిన తర్వాత స్నానం చేసి రాగానే ఫోన్ చూస్తే అందులో మన మినిస్ట్రీ తరపున ఈరోజు ఉన్న వాక్యం కూడా ఇదే. అప్పుడు నాకు అనిపించింది, చాలా యాంగ్జైటీగా అనిపించింది. అయితే ఏదో ఒక విషయం దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడని నాకు అర్థమైంది. అప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు పిల్లలు, నాకు ఇచ్చిన తలంపు కొద్ది నిమిషాలు, పావుగంట 20 నిమిషాల్లో ముగించేస్తాను. ఎందుకంటే ఆదివారం నుండి లేట్ అయిపోయే, విడి రోజుల్లోనే లేట్ అయిపోయే, ఇంకా ఇప్పుడు కూడా లేట్ అయిపోతే పండగ పూట ఎట్లాగా. అందుకని త్వరగా ముగించేయాలని నేను కూడా చాలా సిద్ధంగా ఉన్నా. చదవబడినటువంటి లేఖన భాగములో
ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇప్పుడు ఏ వాక్యమైతే ఉందో ఆ వాక్యము అనే నామము కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనంలో ఆయనకి పెట్టబడిన పేరేంటి? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనములో రక్తములో ముంచబడిన వస్త్రమును ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి పెట్టబడిన అనేకమైన పేర్లు బోళ్ళను ఉన్నాయి ఆయనకి. అందులో ఒక పేరేంటి? వాక్యము అనే నామం ఆయనకు పెట్టబడింది. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అను నామం ఆయన వస్త్రముల మీద తొడ మీదను రాయబడి ఉన్నదని 16వ వచనంలో చెప్పబడింది. అయితే ఈ వాక్యము ప్రభునందు ప్రియులరా, ఈ వాక్యము దేవుడు యాకోబుకి ఇచ్చాడని మనం పాడుకుంటూ ఉంటాం కదా, పాడతామా? వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ దినమునకిలాగునా ఏసి ఉండాలేదని, ఏ జనముకిలాగునా ఏసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మన మందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, వాక్యమును యాకోబుకి ఇచ్చినటువంటి దేవుడు, ఆ వాక్యమే దేవుని కుమారుడైన క్రీస్తుని యాకోబుకు కానీ, ఇజ్రాయేలీలకు కానీ, యూదులకు కానీ తెలుసా? ఆ వాక్యమే శరీరధారి అయి అని చెప్పని రాసి ఉంది కదా, మనం చదువుకున్న మూలవాక్యంలో. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఆ నివసించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే దేవుని వాక్యము అని ఆ వాక్యం పుచ్చుకున్నటువంటి యాకోబుకు కానీ, ఇజ్రాయేలీలకు కానీ, లేదా యూదులకు కానీ తెలుసా? తెలీదు. కానీ వాళ్ళకి ఏం తెలుసు? దేవుడు ప్రవచించిన ప్రవచనములు తెలుసు. ఆది కాండము నుండి ఒక్క పేజీ, మీరు యోహాను సువార్త దగ్గర మొదటి అధ్యాయం ఉన్నారు కదా, ఒక్క పేజీ వెనక్కి తిప్పండి. లూకా సువార్త 24వ అధ్యాయములో యేసు పునరుద్ధరణై లేచిన తర్వాత ఎమ్మాయి గ్రామంలోనికి 2 శిష్యులు వెళ్తున్నప్పుడు, వాళ్ళతో కూడా కలిసి నడుస్తున్నప్పుడు వారు మాట్లాడుకున్న మాటలు ఎవరి గురించి అని అడిగితే, నీకు తెలీదా అని వాళ్ళిద్దరూ యేసు ప్రభుతో మాట్లాడి మొత్తం వాళ్ళందరూ ఆ సంగతులు చెప్పినప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళతో అంటున్నాడు, 25వ వచనం, 24వ అధ్యాయం 25వ వచనం, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభు వారు ఇప్పుడు ఏమేమి ఎక్కడెక్కడ రాసి ఉన్నాయని చెప్పాడు? మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని
తన్ను గుర్చినటువంటి లేఖలన్నింటిలో తన్ను గుర్చిన వచనముల భావం చెప్పాడు. ఇంకా ఇంకొకసారి కిందకు వస్తే ప్రభునందు ప్రియులరా, ఇదే లూకా సువార్త 24వ అధ్యాయం 44లో మళ్ళీ రెండోసారి ఆయన కనబడిన తర్వాత మళ్ళీ చెప్పాడు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, చూడండి, మోషే ధర్మశాస్త్రం మొదలుకొని సమస్త ప్రవక్తలు అన్నాడు. పైన కింద ఏమన్నాడు? ప్రవక్తల గ్రంథాలలోనమాట, ఇంక మిగతాట్లో లేవా అని మళ్ళీ డౌట్ వస్తుంది. అందుకనే కీర్తన గ్రంథములో కీర్తనలు దావీదు ఒక్కడే రాయిలా. సొలొమోను రాశాడు, మోషే రాశాడు, ఏతారు రాశాడు, కోరహు కుమారులు రాశారు. చాలామంది కీర్తనలు రాసినవి ఉన్నాయి. ఇప్పుడు సమస్త ప్రవక్తలు అన్నాడు కాబట్టి ప్రవక్తల గ్రంథాలు ధర్మశాస్త్రం అనుకుంటే మళ్ళీ ప్రాబ్లం అని మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఏమంటాడు? కీర్తనలలోను అని మళ్ళీ ప్రస్తావించాడు. అంటే ఇప్పుడు ప్రతి గ్రంథములోను, అంటే ధర్మశాస్త్రము పాత నిబంధనలో ఉన్నటువంటి గ్రంథములో ఉన్నటువంటి అన్ని గ్రంథాలలోనూ యేసును గురించినటువంటి సమాచారము ప్రవచనములు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాబట్టి ఇలా ఉన్నటువంటి వచనాలలో స్పష్టంగా చెప్పబడినటువంటి వచనాలు ఉన్నాయి. స్పష్టంగా ఏమని? యెషయా గ్రంథము, ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. ప్రభునందు ప్రియులారా, మరి స్పష్టంగా ఒక సూచన ఉందా ఇది? ఇంకా అట్లాగే 9వ అధ్యాయంలోకి వెళ్ళామనుకోండి, 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అంటే ఎంత క్లారిటీగా కుమారుని అనుగ్రహించడని రాయబడింది. ఇమ్మానుయేలు అని పేరు పెడతామని రాయబడింది. కన్యక గర్భవతి కుమారునికని ఇమ్మానుయేలు అని పేరు పెడతామని. అంటే ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలతో పాటు క్లారిటీగా ఆయన పుడతాడని వచనాలు ఉన్నాయి. ఇన్ని క్లారిటీగా ఉన్నా సరే ప్రభునందు ప్రియులారా, ఇజ్రాయేలీలకు ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడ విషయంలో క్లారిటీ లేదు. ప్రభునందు ప్రియులారా, చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో క్రొత్త నిబంధన విభాగంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో 19, 20, 21, 22 వచనాలు. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తుని కానని ఒప్పుకొనెను. అంటే ప్రభునందు ప్రియులారా, కింద క్రీస్తు అని రాసి 3 అని రాసి కింద ఫుట్ నోట్లో రాశాడు. ఏమని? క్రీస్తు అనే శబ్దమునకు అభిషిక్తుడని అర్థం. ఒకవేళ ఇక్కడ డైరెక్ట్గా మనం క్రీస్తు కానని ఒప్పుకొనని రాసింది. ఒకవేళ అది కాకపోతే లేక అభిషిక్తుడను కానని ఒప్పుకొనను, రెండిట్లు ఏదో ఒకటి అవ్వచ్చు. ఒకవేళ క్రీస్తు అని కానని ఒప్పుకున్నాడు అంటే వాళ్ళు నువ్వు క్రీస్తువా అని అడిగినట్లు. క్రీస్తు అనే పేరు వాళ్ళకి తెలియదు కదా. తెలుసు ఇజ్రాయేలీకి? వాళ్ళకేం పేరు తెలుసు? ఇమ్మానుయేలు అని తెలుసు, క్రీస్తు అని తెలియదు ఆయనకి. కాబట్టి నువ్వు అభిషిక్తుడువా అని అడిగారు. కాదన్నాడు. అందుకు అతడు
కాగా మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అంటే అతడు మరి ఏలియావా అని అడిగారంటే వీళ్ళకి లేఖనాల్లో కొంచెం కొద్ది గొప్ప పట్టుందా లేదా? ఉంది. మలాకీలో చెప్పాడు ఏలియా వస్తాడని. కాబట్టి ఒకవేళ ఈయన ఏలియా ఉంటాడని చెప్పని అడిగాడు. కానీ ఈయనేమన్నాడు? వాళ్ళేమనుకుంటున్నారు? ఏలియా వస్తాడు అని మలాకీలో చెప్పినటువంటి మాటను బట్టి ఇజ్రాయేలీలు ఏమనుకుంటున్నారు? బ్రతికుండంగానే దేవుడు ఏలియాను పైకి తీసుకెళ్ళిపోయాడు, మళ్ళీ పంపిస్తానని చెప్పాడు కాబట్టి ఆ పైకి వెళ్ళినానే కిందకు వస్తాడు అనుకుంటున్నారు. ఒకవేళ ఆయన ఈయనేమో, ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి పరిచర్య ఏలియాది. మరి ఈయనేమో డైరెక్ట్గా ఈ జకరియా ఎలిజబెతులకు పుట్టాడు. కానీ జకరియా ఎలిజబెతులకు పుట్టాడు కానీ మన దీని స్టోరీ కూడా మనకు తెలియదు. మన బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఒకసారి ప్రసంగంలో నేను మాట్లాడుతూ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. దేవుడు మన జీవితంలో చాలా పరిస్థితులు అనుమతిస్తాడు. ఎందుకు అర్థం కాదు, మనకు అర్థం కాదు. కానీ తర్వాత అర్థం చేసుకున్న వాళ్ళు చాలా ధన్యులు అనమాట. ఉదాహరణకి చెప్పారు ఏమనంటే, ఎస్తేరు అనబడేటువంటి ఆమె పేరు యాక్చువల్గా ఏం పేరు తెలుసా? ఎస్తేరు పేరేంటో, అసలు పేరేంటి తెలుసా? హదస్స. ఆయన లోపల పంపేటప్పుడు పేరు మార్చి లోపల పంపాడు ఎస్తేర్ అని. ఈ హదస్సాకి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఆయన బాబాయ్ ఎవరు? మొర్దెకై. ఆయన చారదీసి పెంచాడు. ఇప్పుడు ఎస్తేరు తల్లిదండ్రులే కనుక బతికున్నారనుకో, ఈమె రాజకోటలకు వెళ్తుందా? వెళ్దో. వాళ్ళ నాన్నగారు శుభ్రంగా ఒక మంచి కుర్రను చూసి పెళ్లి చేసేసి సెటిల్ చేసి ఒక కుటుంబం పెట్టేస్తారు. కానీ దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోవడం వల్ల ఈమె మొర్దెకై దగ్గర పెరగడం వల్ల మొర్దెకై ఏమో దేవుని విషయంలో, లేఖనాల విషయంలో, తన స్వజనాంగ విషయంలో చాలా ప్రీతి కలిగినటువంటి వ్యక్తి. తన జనాంగం కోసం, దేవుని జనాంగం కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడే వ్యక్తి. చిన్నప్పటి నుంచి హదస్సాన్ని ఎలా పెంచేశాడంటే, ఆయన ఏం చెప్తే అది చేసేటట్టు పెంచాడు. ఆయన చెప్పాడు, అమ్మా వస్తికి పీకేశారు రాణి పదవిలోంచి. ఇప్పుడు మన ఇజ్రాయిలీలందరూ, మన యూదులందరూ క్షేమంగా ఉండాలంటే తల్లి నువ్వు రాజకోటలోకి వెళ్ళాలి, పేరు మార్చుకో. నువ్వు నీ జాతిని గురించి, నీ వంశ గురించి చెప్పమాకు. లోపలికి వెళ్ళి నువ్వేం చేయాలో నేను చెప్తా ఉంటాను, నువ్వు అలాగ చెయ్యి అన్నాడు. ఏమంటే ఆడపిల్లకి అంత ధైర్యం కావాలంటే ఎంత ధైర్యం ఉండాలండి? కానీ అంత ధైర్యంతో పెంచేశాడు ఆయన. ఎంత ధైర్యంతో పెంచాడు తెలుసా? ఒకానొక సందర్భం వచ్చింది, ఇజ్రాయెల్ని చంపే పరిస్థితి వచ్చేసింది. పత్రికలన్నీ వెళ్ళిపోయినాయి. ఒకానొక దినాన ఇజ్రాయెల్ అందరినీ చంపేసే అవకాశం ఉంది. మొర్దెకైకి సంగతి తెలిసింది. వెంటనే ఎస్తేరుకి కౌరు పెట్టాడు, అమ్మా ఇదిగో చాలామంది చనిపోయే అవకాశం ఉంది, నువ్వు అర్జెంటుగా నువ్వు రాజుగారిని కలవాలి అంటే. ఇప్పటికి 4 రోజులైంది ఆయన నన్ను పిలిచి. ఆయన పర్మిషన్ లేకుండా ఆయన ముందుకెళ్ళి నుంచుంటే ఆయన చేతిలో ఉన్న రాజదండముని ఎవరి వైపు చూపిస్తాడో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ తలకెళ్ళి వేసిపోతాయి. కానీ 4 రోజుల నుంచి నాకు పిలిపే రాలేదు అని మళ్ళీ కౌరు పెడితే ఆయన అన్నాడు, ఓ రాజగృహంలో ఉన్నాను నేను తప్పించుకుందాం అనుకుంటువా? సహాయం అక్కడి నుంచి కాదు వేరే దిక్కు నుంచి వస్తుంది అన్నాడు. అసలు బాబాయ్కి బాబాయే, కూతురే. ఈయన ఈ విషయం చెప్పంగానే అట్నుంచి కౌరు వచ్చింది. ఏమని? సరే ఓకే, 3 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించండి, మన వాళ్ళందరికీ చెప్పండి, నేను నా చెనికత్తులు ఇక్కడే ఉండి మేము ఉపవాస ప్రార్థన చేస్తాము. రాజాజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నను నేను పోయి రాజు ముందు నుంచి ఉంటా, ఒకవేళ చనిపోతే చనిపోతా, వెళ్ళి నిలబడతానని చెప్పని తీర్మానం చేసుకుంది. ఎంత గట్స్ ఉండాలంటే ప్రాణం పెట్టడానికి. ఒక ఆడపిల్ల, మగోళ్ళే దడిసిపోతున్నారు ఈ రోజుల్లో గడగడ. కానీ ఎలా పెంచాడు మొర్దెకై? బా, నాకు నా జీవితంలో నేను
ఎక్కువగా చదివిన గ్రంథాలు ఏమైనా ఉన్నాయంటే ఒకటి ఎస్తేరు, 2 దానియేలు. నన్ను చాలా విశ్వాస యోధుడిని చేసినాయి. నేను కృంగినప్పుడల్లా నేను వెంటనే ఎస్తేరు తీసి చదువుతాను. నేను కృంగినప్పుడల్లా దానియేలు తీసి చదువుతాను. ఆ గ్రంథాలు నన్ను చాలా బలపరిచినాయి విశ్వాసంలో. అటువంటి గట్స్ ఉన్నటువంటి ఒక కుమార్తె. నేను చెప్పాను, నిజంగా తల్లిదండ్రులే బతికుంటుంటే ఆ పిల్లకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేవాళ్ళు. ఎందుకు వస్తుంది హోటల్లోకి? అంటే ఒకవేళ నా తల్లిదండ్రులు నా చిన్నప్పుడే తీసేసుకున్నాడు దేవుడు అని బాధపడి ఉండొచ్చేమో. కానీ దేవుని ప్రజల కొరకు రాజ్య సింహాసనం మీద వస్తికి ప్లేస్లో కూర్చుని తర్వాత తన ప్రజలను కాపాడుకున్నట్లో తను చూపించినటువంటి తెలివిని బట్టి అంటే మీరు చదవండి ఎస్తేరు, మీ విశ్వాసం చాలా అభివృద్ధి జరుగుద్ది. ఆ గ్రంథంలో నేను ఆమె తెలివితేటలను చూశాను. నేను మహా అద్భుతం. అట్లాంటి కుమార్తెను కన్న తల్లిదండ్రులు చాలా ధన్యులు. పరలోకంలో వాళ్ళకు కూడా ఉంటుంది బహుమానం. నిజంగా అమ్మాయి అంత ఆమెను గురించి నేను చెప్పినప్పుడు బాధపడి ఉంటుందేమో, కానీ తర్వాత దేవుని కొరకు నేను నిలబడ్డాననే సంతోషం ఉంటుంది. అట్లాగే బాప్తిసం ఇచ్చి యోహాను ఎంత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కుమారుడిని ఎందుకు ఇవ్వాలి అంటే నాకు తెలీదు. ఓఫరి గారు చెప్పిన మాట చెప్పేది ఏమనంటే, ఆ వృద్ధాప్యంలో చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడే దేవుడు జకరియా ఎలిజబెత్లను తీసేసుకున్నాడు. అందుకనే అరణ్యములో ఉండి లేఖనముల ధ్యానము చేసి లేఖన పఠనము చేసే ఒక ఇజ్రాయిల్లో ఒక వింగ్ ఉందంట. అడవిలో ఉండేవారు వాళ్ళు తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చి యోహాను పెంచుకున్నారట. అందుకనే ఆయన అడవిలో పెరిగాడు కాబట్టి ఆయన వేషధారణ, ఆయన తిండి అంత చాలా డిఫరెంట్. అందుకనే యెషయా ప్రవచన ప్రకారం అరణ్యములోని ఒక కేక అని ఆయన చెబుతాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అలాగూ బాప్తిసం ఇచ్చి యోహానికి వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు బాప్తిసం ఇచ్చి యోహాన్ని ఇచ్చి వాళ్ళని తీసేసుకొని ఈయన్ని అడవిలో పెంచేటట్లుగా పంపడంలో దేవుని యొక్క సంకల్పం ఏంటి తెలుసా? యేసు ప్రభు వారికి ముందుగా త్రోవను సరళము చేయు 22-23 వచనంలో చెప్పాడు. అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బాప్తిసం ఇచ్చి యోహాను మరి కొంచెం పెద్దవాడైన తర్వాత తల్లిదండ్రులు లేరని అరణ్యంలో పెరుగుతున్నానని బాధపడి ఉండొచ్చు. కానీ దేవుడు తనకు వాక్యమును పంపించినప్పుడు చాలా సంతోషించి ఉంటాడు. యేసు ప్రభు కొరకు త్రోవను సరళం చేయ వ్యక్తిగా నన్ను వాడుకున్నాడని ఎంతో సంతోషించచ్చు ఉండొచ్చు. అటువంటి యోహాను చెబుతున్నాడు, నేను ఏలియాను కానని చెప్పాడు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు 22వ వచనంలో, మరి నువ్వు ఆ ప్రవక్తవా అని అడిగి. ఇజ్రాయేలీలకు లేఖనాలు బాగా పఠనం చేశారండి బీభత్సంగా. చాలా బాగా వీళ్ళకి లేఖనాల్లో పట్టుంది. ఆ ప్రవక్తవా అని అడిగారు. ఏ ప్రవక్త? ఆ ప్రవక్త అంటే ఏ ప్రవక్త అంటే చాలామంది ఎవరు ఆ ప్రవక్త అంటే ఏ ప్రవక్త? నేను చెప్పాను ఇక్కడ ఉన్నప్పుడు ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 18వ వచనంలో ఇజ్రాయేలీలకు ఒక సంగతి చెప్పమన్నాడు. వినని వాణిని దాని గురించి విచారణ చేసేదను అన్నాడు. చాలు. అంటే వీళ్ళు ఇప్పుడు ఎవరి గురించి అడుగుతున్నారు? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ప్రవక్తవా అని అడుగుతున్నారు. ఆయన ఏమన్నాడు? కానని సమాధానం చెప్పాడు. నేనేమంటున్నానంటే ప్రభునందు పిల్లరా, బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. లేఖనాల పరిచయం చాలా బాగుంది ఇజ్రాయేలీలకి, చాలా బాగా గుర్తు కూడా పెట్టుకున్నారు. కానీ వీళ్ళకి తెలియంది ఏంటి తెలుసా? మత్తయి సువార్త ప్రభునందు పిల్లరా, ఆ మాట అన్నందుకే వాళ్ళ మీద ఇజ్రాయేలీలకి యేసే మీద కోపం వచ్చేసింది.
మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో అయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు, గనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అన్నాడు. వీళ్ళకి ఏం తెలుసు? వాక్యం బాగా తెలుసు. ఎక్కడెక్కడ ఏ ప్రవచనాలు ఉన్నాయో, ఏం చెప్పారో, ఎక్కడ ఏం రాశాడో, అతడు క్రీస్తు అభిషిక్తుడా, అతడు ఏలియానా, అతడు ఆ ప్రవక్త అనే విషయాలు పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో బాగా అనుభవం ఉంది. ఎందుకంటే ప్రతి విశ్రాంతి దినమున దేవాలయంలో కూర్చొని ఏం చేస్తారు? వీళ్ళు లేఖన పరిశోధన చేస్తారు. వీళ్ళకి బాగా అలవాటు, ఇజ్రాయేలీలకి లేఖన పరిశోధన ఎక్కువ ఉంది. కానీ వాక్యం బాగా తెలుసు, కానీ ఏం తెలీదు? ఆ వాక్యములో ఉన్న భావం ఏంటో తెలియదు. వచ్చిన ప్రాబ్లం అది. ఏంటా వాక్య భావము? హోషేయ గ్రంథము 6వ అధ్యాయము, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో చెప్పాడు హోషేయ భక్తుడు ఏమని? నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏం లేదు చెప్పండి? దేవుని గురించిన జ్ఞానం లేదు వీళ్ళకి. వాక్యాలు తెలుసు, ఆ వాక్యంలో ఉన్న భావం ఏంటో తెలియదు. నేను బలిని కోరను కనికరమునే కోరుచున్నాను అనే వాక్య భావం ఏంటో వీళ్ళకి తెలియదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దహన బలుల కంటే కూడా దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఆ దేవుని గురించిన జ్ఞానం ఇష్టం ఆయనకి. కానీ వీళ్ళు లేఖనాల మీద పట్టు సాధించారు. లేఖనాలు చూడకుండా రాయడంలో వీళ్ళకి మంచి ప్రావీణ్యం ఉంది శాస్త్రులుగా. కానీ ఆ లేఖనములో ఉన్న భావం ఏంటో వీళ్ళకి తెలియదు. ఆ భావం ఏంటో తెలియక ఆ వాక్యమై ఉన్న యేసు ఈ శరీరధారిగా ఈ లోకానికి వస్తే వీళ్ళు ఏం చేశారట? యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను. ఎంత ఘోరం అండి ఇది! మరి ఇన్ని సంవత్సరాలు ఇజ్రాయేలీల ప్రజలు ఇంచుమించు 1600 సంవత్సరాల పాటు దేవుడు పంపినటువంటి వాక్యమును వారి వద్దకు వచ్చినప్పుడు చాలా హ్యాపీ అయ్యారు, చాలా సంతోషించారు, పాట కూడా రాసేసుకున్నారు. వాక్యమును యాకోబుకి ఇచ్చాడని చెప్పని చాలా ఆనందపడుతున్నారు. పైపెచ్చు మేము దేవునికి స్వకీయ జనము అనే అహంకారం, గర్వము ఉన్నాయి. అసలు ఈ ప్రపంచంలో మేము మాలాంటోడు ఇంకెవడు లేడు. మేము దేవుడు ఎన్నుకున్నటువంటి దేవుని ప్రజలము. ఇదిగో మాలో నుంచే నక్షత్రం ఉదయిస్తుంది అని చెప్పని రాసుకున్నారు. అవునా? ఎక్కడొస్తుందంటే నక్షత్రం? సంఖ్యాకాండంలో చెప్పాడు. ఏమన్నాడు సంఖ్యాకాండంలో? చూడండి ప్రభునందు ప్రియులారా, సంఖ్యాకాండము 23వ అధ్యాయం అనుకుంటున్నాను, కరెక్ట్గా గుర్తులేదు, చూద్దాం. ఇరవై 24వ అధ్యాయము 17వ వచనం, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమునున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము ఎక్కడ ఉదయించును? యాకోబులో ఉదయించును. రాజదండం ఇజ్రాయిల్లో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును. కలహవీరులందరినీ నాశనము చేయును. బా, నక్షత్రం ఎక్కడ ఉదయిస్తుందంట? యాకోబులో. ఎంత ఆనందం అండి! చాలా సంతోషం. ఆ నక్షత్రం ఉదయిస్తుందని తెలుసు. ఈ లోకంలోకి క్రీస్తు వస్తాడని తెలుసు. ప్రవచనాలను బట్టి ఆయన కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎదురు చూడకపోతే బాప్తిస్మిచ్చి యోహాన్ని నువ్వు అభిషిక్తుడు అని అడుగుతారు వాళ్ళు? అడగరు.
తెలుసు. కానీ ఆ వాక్యమై ఉన్న క్రీస్తు తన స్వకీయులు ఎదిగి ఎంత బాగా రాశాడో. ఆయన స్వకీయులు ఎవరు? మనం కాదండి బాబు. ఎవరు ఆయన స్వకీయులు? యూదులు ఆయన స్వకీయులు. అసలు వాళ్ళకి దేవుడిచ్చినటువంటి ఆ తలాంతులను మనం చూస్తే చాలా చాలా అసలు మామూలుగా కాదు. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక క్షమించాలి 9వ అధ్యాయము 4-5 వచనాల్లో చెప్తాడు, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టారు. ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి. ఇప్పుడు మీరు చెప్పాలి ఇజ్రాయిలీకి ఇవ్వబడినటువంటి తలాంతులు ఇవి. ఇజ్రాయిల్కి ఇచ్చినటువంటి ఒక్క వాక్యం ఇవ్వడమే ఆధిక్యం కాదు. ఇజ్రాయిలీకి ఇచ్చినటువంటిది మొట్టమొదటిది ఏంటి? దత్తపుత్రత్వము అని. నిజంగా నేను చెప్తున్నాను, ఈ దత్తపుత్రత్వము అనేది ప్రభునందు ప్రియులారా, నేను అనుకున్నాను అప్పట్లో, నాకు తెలియదు, నిజానికి నాకు తెలియదు. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే, వేణుగోపాలయ్య గారు ఆ రోజుల్లో దత్తపుత్రుడు అని అంటే అర్థమేంటో ఆ రోజులు చెప్పాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు మనల్ని, తండ్రి అనే దేవుడు మనల్ని ఏం చేశాడు? దత్తపుత్రులుగా నియమించుకున్నాడు, దత్తత తీసుకున్నాడు. ఎందుకంటే మనము అన్యులము, వాళ్ళు స్వజనాంగం. మనల్ని దత్తత తీసుకున్నాడు కాబట్టి దేవుడు మనకి ఏదైనా మనం అడిగితే ఖచ్చితంగా చేయాలి. అబ్బా తండ్రి అని మనం మొరపెడతామని చెప్పాడు కదా పౌలు. అట్లా మనం ఏమడిగినా చేయాలి. ఎలా చేయాలి అనేది ఒక చిన్న విషయం చెప్పేవాడు ఆయన. ఒక యజమానికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఇంకొక ఆమెని సెకండ్ సెటప్ అంటే ఇంకొక ఆమెను ఉంచుకున్నాడు. ఆమెకు కొడుకు పుట్టాడు. సరే, ఇద్దరు కొడుకులు కాకుండా మళ్ళీ ఇంకొక కొడుకుని దత్తత తెచ్చుకున్నాడట. ఇప్పుడు ఎంతమంది కొడుకులు ఈయనకి? 3. ఆ రోజుల్లో ఆయన 5 రూపాయలు అని చెప్పాడు. నేను అదే చెప్తాను. ఇప్పుడు 5 రూపాయలకి వాల్యూ లేదనుకో. సొంత కొడుకు, కన్న కొడుకు వచ్చాడట, నాన్నగారు ఒక 5 రూపాయలు ఇవ్వండి అంటే, లేవు నాన్న అంటే, అవునా, మా నాన్నకు ఒక్క కొడుకుని, నాకు ఇవ్వకపోతే ఎవడికి ఇస్తాడు? గ్యారంటీగా లేవు అనుకుంటా, లేకపోతే ఇచ్చాడు గ్యారంటీగా అని వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఉంచుకున్న దానికి కొడుకు వచ్చింది, నాన్నగారు ఒక 5 రూపాయలు, హే బా ఎవడనే అంటే, పాపం మరి ఏం చేస్తాడు? ఉంచుకున్న కొడుకు, అమ్మో నాన్నగారికి భయం, కోపం వచ్చి ఉంటుందా, సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు దత్తపుత్రుడు వచ్చాడు, నాన్నగారు నాకు 5 రూపాయలు కావాలంటే, లేవు బాబు అని. లేవా? 5 రూపాయలు లేవు, ఎందుకు దత్త తీసుకుంటా? బ్యాంకు కళ్ళు వేస్తావో, దొంగతనమే చేస్తావో, ఏమైనా చేసుకో, నాకు అనవసరం. నా 5 రూపాయలు నాకు కావాలి అని అడిగే హక్కు దత్తపుత్రుడికి ఉందంట. సొంతోడు ఏమండో, ఉంచుకున్నాను కొడుకు ఏమండో. ఈ దత్తపుత్రుడు చాలా వెరీ డేంజర్. ఎందుకంటే 5 రూపాయలు అయినప్పుడు ఎందుకు దత్త తీసుకోండి అని అడుగుతాడు. అలాంటి దత్తపుత్రులము. అందుకని మనం అడిగితే ఎంత ధైర్యంగా చేసేయండి, ఇచ్చేస్తాడు ఆయన. గ్యారంటీ. ఇవ్వు ప్రభా, ఎందుకు తీసుకో దత్తత మమ్మల్ని అని అడిగితే గ్యారంటీగా ఇస్తాడు. కాబట్టి మనం అడుగుదాం అనేవాడు ఆయన, అట్లాగే అడిగేవాడు ఆయన. నా జీవితంలో నాకు తెలిసి ఆయన విశ్వాసుల కొరకు దేవుడి సన్నిధిలో ఏది అడిగినా దేవుడు అది వాళ్ళకి ఇచ్చాడు. అందులోనే ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. ఎప్పుడు నవ్వుతా ఆయన ఏ సమస్య చెప్పినా ఆయన నోటి నుంచి ఏది వస్తే అది జరిగిపోయేది.
మరి అంత గొప్ప విశ్వాసం ఏంటో తెలియదు. ఆయన నోటమ్మట ఇది అవుతుంది అంటే అవుతుంది అంతే, ఇది అవ్వదంటే అవ్వదంతే. కానీ చాలా విషయాలు, ఎన్నో విషయాలు నేర్పించాడు ఆయన, చాలా విషయాలు. ఇందాక బావగారు అబ్రహాం లింకన్ గురించి చెప్పారు. నా మనసులో కూడా అబ్రహాం లింకన్ గురించి ఒక సంగతి రాత్రి నేను పడుకునేటప్పుడు వేణుగోపాలయ్య గారు చెప్పిన ఒక స్టోరీ గుర్తొచ్చింది. మిలిటరీలో పనిచేసే ఒక యవ్వనస్తుడు తన తల్లి చనిపోయిందని తండ్రి లెటర్ రాస్తే మిలిటరీ వాళ్ళు ఆయనకి లీవ్ ఇవ్వలేదట. లీవ్ ఇవ్వలేదని తల్లి మీద ప్రేమతో బోర్డర్ దాటి పారిపోయి వచ్చేసాడు ఇంటికి. అమెరికా దేశంలో జరిగిన చరిత్ర ఇది. వచ్చాడు, తల్లి పార్థివ దేహాన్ని చూశాడు, సమాధి అయిపోయింది, మళ్ళీ తిరిగి వెళ్ళాడు. కానీ కఠినమైనటువంటి రూల్స్ ఏంటంటే మిలిటరీలోంచి పారిపోవడం చాలా నేరం, మరణశిక్ష. ఆయన్ని ఆ మిలిటరీ కోర్టు తీసుకెళ్ళి పెట్టారు, జైలు శిక్ష వేశారు, ఆయనకి మరణశిక్ష విధించేశారు. ఆ విషయం జైల్లో ఉండి లెటర్ రాశాడు కొడుకు, నాన్న నాకు మరణశిక్ష విధించారు, నేను చనిపోతున్నాను, నా కోసం ఎదురు చూడమాకు, ఇంకా నేను రాను అని లెటర్ రాస్తే ఆ లెటర్ పట్టుకొని ఆ తండ్రి ఆయన ఉన్నటువంటి ఆ పల్లెటూరు నుంచి అమెరికా దేశంలోని అధ్యక్ష భవనం దగ్గరికి వచ్చాడు. అధ్యక్షుడు క్షమాభిక్ష పెడితే కొడుక్కి విడుదల కలుగుద్ది. కానీ అక్కడ నుంచుంటే వాళ్ళందరూ అపాయింట్మెంట్ ఉందా అంటున్నారు. ఈయన దగ్గర ఏమీ అపాయింట్మెంట్ లేదు, నేను కలవాలంటున్నాడు. కార్లు వస్తున్నాయి వెళ్తున్నాయి, ఎవరు ఆపట్లేదు, ఆయన మొర వినట్లేదు, పట్టించుకోవట్లేదు, పక్క దోసేస్తున్నారు. ఆ కారులు వచ్చి వెళ్తున్నటువంటి దుమ్మంతా పడి దుమ్ము కొట్టుకుపోయి ఆ లెటర్ పట్టుకుని అట్లా నుంచున్నాడట ఆ ముసలాయన. లోపల నుంచి ఒక కారు వచ్చింది. ఇప్పుడైనా నా మొర వింటాడేమో, ఎవరు వస్తున్నారని అతడు ఆ కారుకి వెళ్ళి అడ్డు నుంచున్నాడట. ఆ కార్లు ఉన్నాయని సడన్ బ్రేక్ వేసి దిగి, ఏం పెద్ద అయినా ఏంటి ఇలాగా అడ్డొచ్చావు, ఒక్క నిమిషం ఉంటే చనిపోయాడు కదా, ఏంటి ప్రాబ్లం ఏంటంటే, అయ్యా నా కొడుకు లెటర్ చూపించాడు, క్షమాభిక్ష కావాలి, కానీ అధ్యక్షులు అని కలవడానికేమో ఎవరు ఒప్పుకోవట్లేదు, ఎవరు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఆయన కలవడం నా వల్ల కాదేమో, నా కొడుకు చనిపోతాడేమో అని బోరున కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాడంట పెద్ద ఆయన. ఏం పర్వాలేదు, నేను ఉన్నాను రా అని ఆ పెద్ద ఆయన తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఇంకా అమెరికా అధ్యక్షుడు అంటే లోపల ఎంట్రీ దగ్గర నుంచి ఆయన ఉండేదాకా ఎన్ని సెక్యూరిటీ గేట్లు ఉంటాయి తెలుసు. మనం ఒక్క సెక్యూరిటీ గేటే దాటలేం, బయటది లోపల బోర్డులను ఉన్నాయి, 1 2 3 4 5 10 పైన ఉన్నాయి. అవన్నీ దాటుకొని కారులు ఎక్కించుకున్న అబ్బాయి తీసుకెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత అధ్యక్ష భవనంలోకి వెళ్ళాడు. అక్కడ ఎవరిని పిలిచి అడిగాడు, ప్రెసిడెంట్ గారు ఎక్కడ ఉన్నారని. ఆయన చాలా ఇంపార్టెంట్ రూమ్లో మీటింగ్లో ఉన్నాడండి, దేశాధ్యక్షులు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నారంటే ఇతను ఏం చెప్పాడో తెలియదు ఆ సెక్యూరిటీ ఆయనకి. లోపలికి వెళ్ళి మాట్లాడి రమ్మంటున్నారని పిలిచాడు. ఆ కుర్రోడు వెళ్ళి నిలబడి అధ్యక్షుడికి ఆ లెటర్ చూపించి, ఆ పెద్ద ఆయన్ని చూపించి, పరిస్థితి ఇది, కుర్రోడు క్షమాభిక్ష కావాలని అడిగాడు. వెంటనే అబ్రహాం లింకన్ గారు సైన్ చేశాడట. అబ్బాయికి విడుదల కలిగింది. ఇంత దూరం తీసుకెళ్ళిన ఎవరు తెలుసా? అబ్రహాం లింకన్ కొడుకంట. కొడుకు కాబట్టి ఇన్ని సెక్యూరిటీలు దాటాడు. కొడుకు కాబట్టి దేశాధ్యక్షుడితో మీటింగ్లో ఉంటే ఒక మాట చెబితే కొడుకు వచ్చాడు అనగానే ఏం చేశాడు తండ్రి? ఒక దేశ అధ్యక్షుడు కొడుక్కే ఒక మరణశిక్ష విడిపించగలిగే శక్తి ఉన్నప్పుడు విశ్వ చక్రవర్తి అయిన దేవుని కుమారుడికి మనల్ని నరకం నుంచి విడిపించడానికి శక్తి లేదా? అలాంటి ఆయన పిలుస్తున్నాడు చేతులు చాచి. ఆయన చేతులు చాచి రమ్మని పిలిస్తే చాలామందికి అర్థం కావట్లా.
వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలీదు, నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ఆయన నిలబడి చేతులు జాచి పిలుస్తూనే ఉన్నాడు. 2025 ఏళ్ళ కానించి పిలుస్తున్నాడా? ఎలా పిలుస్తాడు? హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిందోరతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిందోరతని, నా తాడెంత దయచే పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను, నా తాడెంత దయచే పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు మన హృదయం అనే తలుపు వద్ద నిలబడి తట్టుచూ ఉంటే చాలామందికి అవి వినబడవు, బోళ్ళని వినబడితే వేరే వేరేవి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంత దయగల దేవుడు వాక్యమును వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు ప్రవక్తల ద్వారా ఇస్తే ప్రవక్తల మాట వినలేదు, ప్రవక్తలను హింసించారు, ప్రవక్తలను చంపుతూ వచ్చారు, చేశారు వాళ్ళు. ఇప్పుడు ఆ వాక్యమైన యేసయ్యని తండ్రి అయిన దేవుడు, నాయన నేను ప్రవచన ప్రకారము నేను ప్రవచించినట్లుగా యెషయా భక్తుల ద్వారా చెప్పినట్లుగా ఇప్పుడు నువ్వు కన్యక గర్భంలోకి వెళ్ళాలి నాయన అని తండ్రి అయిన దేవుడు కుమారుడిని అడిగితే, కుమారుడు యాక్చువల్గా ఏం చెప్పాలి మీరు చెప్పండి? ఏం చెప్పాలి? అది కుదరదు. ఆ శక్తి దేవుడికి కూడా లేదు. ఆయన బలవకుండా, ఆయన రక్తం గార్చకుండా పాప క్షమాపణ కలగదు. పరిశుద్ధుడు రక్తం గార్చకుండా పైన కూర్చొని మీ అందరి పాపములు ఒక్క దెబ్బతో తొలగిపోవును గాక అని చెప్పేంత కుదరదు. అట్లాగా అలా జరిగితే సంఘకన్యకు పుట్టదు. సంఘకన్యకు పుట్టకపోతే ఆయన విశ్వచక్రవర్తి కాడు. విశ్వచక్రవర్తి కాకపోతే తండ్రి అయిన దేవుడు అనుకున్న కార్యం జరగదు, లోక కళ్యాణం జరగదు. అది కాదు అసలు పాయింట్. కుమారుడైన క్రీస్తు తండ్రి అయిన దేవుడిని అడగచ్చు, నాన్నగారు ఆ ప్రవక్త చేత చెప్పించావు కదండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము చివరి అధ్యాయము, దినవృత్తాంతాలు 2వ గ్రంథము చివరి అధ్యాయం 36వ అధ్యాయము 15-16 వచనాల్లో చెప్పారు కదండి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కాడు లేచి పంపుచూ వచ్చినను. ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా, నాన్నగారు దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోని మీరు రాయించారు కదండి. ఈ ప్రజలు ఆ వాక్యమును దేవదూతలను ఏం చేశారు? ఎగతాళి చేశారు. వాక్యాలను ఏం చేశారు? తృణీకరించారు. ప్రవక్తలను ఏం చేశారు? హింసించారు. ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు నాన్న నేను వెళ్ళను అని కుమారుడు అనలేదు. కుమారుడు ఎందుకు అనలేదు? ఆయన తండ్రి అయిన దేవునికి ఇస్సాకు కంటే ఉన్నతమైన విధేయుడు. నాన్నగారా, ఒకవేళ కొడుకు ఆ మాట అన్నాడు అనుకో, నాన్నగారు ఏమంటారు? నా పరుగు పోతురయ్యా, నీకు ఒక్కగానొక కుమారుడు, నువ్వు ప్రేమించి ఇస్సాకును బలిమ్మని అడిగితే, దహన బలిమ్మని అడిగితే అబ్రాహాము ఏం చేశాడు? ఇచ్చేశాడయ్యా. నేను ఇప్పుడు ఏం చేయాలి?
నువ్వేం బోనంటే అబ్రహాము నాకంటే నీతిమంతుడు అయిపోతాడు. ఎందుకంటే ఒక్క మాట అడిగితే ఇవ్వడం రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఎట్లా అని బాధపడతాడు. వాళ్ళ తండ్రి అని దేవుడు అదే చెప్తాడు కుమారుడికి. కానీ కుమారుడు ఒక్క మాట మాట్లాడకుండా ఈ భూమి మీదకి రావడానికి సిద్ధపడి విధేయత కలిగి వచ్చేసాడు కిందకి. తండ్రి కన్య మరియ గర్భంలోకి వచ్చేసాడు. తన స్వకీయుల యొద్దకు వచ్చేసాడు. ఏం చేశారు వాళ్ళు? అంగీకరించలా, తృణీకరించరా. ఆయన్ని ఒక్క 2 మాటలు చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 2 మాటలు ఫైనల్కి వచ్చేసాను నేను. 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఏం చేశారు? పిలాతు ఎదుటే యేసయ్యను ఏం చేశారు? 1:11 యోహానులో ఏం చేశారు? అంగీకరించలేదు. ఇక్కడ ఏం చేశారు? నిరాకరించేశారు. వాక్యమై ఉన్న యేసు శరీరధారిగా తన స్వకీయుల యొద్దకు వస్తే తృణీకరించారు. నేను అంటున్నాను, వాళ్ళకి వాక్య భావం తెలీదు. వాళ్ళు దూతల నెగతాళి చేసి వాక్యమును తృణీకరించి ప్రవక్తలను హింసించినందుకు దేవుడు వాళ్ళకు ఒక శిక్ష పంపించాడు. ఆల్రెడీ ఓఫ్రీ గారు చెప్పారు గుంటూరు మీటింగ్లో అని మీకు ఒకసారి చెప్పా, గుర్తుందా? ఆ పని చేసినందుకు దేవుడు వాళ్ళకు ఒక పని చేశాడు. ఇజ్రాయేలీల విషయంలో కోపం వచ్చింది ఆయనకి. నివారింపశక్యము కానీ కోపం వచ్చిందా? కోపం వచ్చి యెషయాను పంపించాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవాలి. ఆయన 8 నుంచి చదువుతాం. ఒక్క నిమిషం నేనే చదివేస్తాను, టైం లేదు. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నువ్వు పోయి జనులతో ఇట్లనము, మీరు నిత్యము చూచుదురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ మీరు తెలుసుకొనకుందురు. వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయమును కొరువి చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. యెషయాను ఎందుకు పంపించాడు? వాళ్ళ కళ్ళు మూసేయమని పంపించాడు. అప్పుడు యెషయా అడిగాడు, ఏమని? ఎన్నాళ్ళ ప్రభువా, ఎన్నాళ్ళ వరకు అడగగా అతను ఆయన నివాసులు లేక పట్టణములు, మనుషులు లేక ఇండ్లు పాడగు వరకు, దేశము బొత్తిగా బీడగు వరకు కళ్ళు మూసేయమన్నాడు. అందుకనే యెషయా మరి దేవుడు చెప్పినట్లుగా ఆయన తను ప్రవచించినట్లుగా ఇజ్రాయేలీల కళ్ళు మూసేశాడు. కళ్ళు మూసాడు కాబట్టి వచ్చిన ఆయన క్రీస్తుని వీళ్ళు గుర్తుపట్టలేదు. అందుకనే యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు యెరూషలేము పట్టణానికి ఆయన మరణమవ్వడానికి మట్లాదివారం నాడు యెరూషలేము వీధుల్లోకి గాడిద మీద ఎక్కువచ్చేటప్పుడు వాళ్ళతో చెప్పాడు ఒక మాట. 19వ అధ్యాయం లూకా సువార్త, నేనే చదువుతాను. 19వ అధ్యాయం లూకా సువార్త, మీరు తర్వాత ఇంటికి వెళ్తారు, చదువుకోండి. 41 నుంచి చదువుతున్నా. ఆయన పట్టణము సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని నీ ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటేవే కనుక శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని యెషయా ఏది ప్రకటించాడో ఆ ప్రకటించే వరకు వీళ్ళ కళ్ళు మూసిపోయినాయి. నేనేమన్నానంటే ఇజ్రాయిల్లో అవిధేయులైన వారు చాలామంది కళ్ళు మూసిపోయినాయి కాబట్టి అంగీకరించలేదు, మూసిపోయినాయి కాబట్టి తృణీకరించారు, నిరాకరించారు. అవునా? ఇప్పుడు నేను అడుగుతున్నాను మీకు, వాక్యమే శరీరధారి ఇచ్చినని మనందరికీ తెలుసా తెలీదా? ఇప్పుడు క్రీస్తు సమాజానికి సత్యము వాక్యమును గురించిన భావం తెలుసా తెలీదా? దేవుని గురించిన జ్ఞానము ఇతర సంఘాల కంటే ఎక్కువ మనకు తెలుసా తెలీదా?
అన్నీ ఎరిగిన నీ యొద్దకు ఇప్పుడు వాక్య రూపంలో యేసయ్య వస్తున్నాడు. ఎంతమంది అంగీకరించడానికి రెడీగా ఉన్నారు? అది ఏదైనా సరే మీరు చెప్పండి. ఆనాడు వాక్యము శరీరధారిగా వస్తే వాళ్ళు అంగీకరించలేదు, నిరాకరించారు, తృణీకరించారు. ఈనాడు దేవుని వాక్యం వస్తూ ఉంటే ఈ వాక్యము నా గురించే, నాతోనే, నా విషయమే, నా అంతరంగంలో ఉన్న విషయమని ఎంతమంది గుర్తిస్తున్నారు చెప్పండి? దేవుడు ప్రతిరోజు ఒకే విషయం మాట్లాడుతున్నాడా? చాలా సంఘాల్లో ఎత్తుకుంటే ఒకటే, ఒక్కొక్క వారం ఒక్కోటి, మళ్ళీ సేమ్ అదే మళ్ళీ వచ్చే నెల. ఈ చాలామంది 40 రోజులు ఆరాధన సెలవు ధ్యానాలు చేస్తారు. డైరెక్ట్గా ఒక బుక్ ప్రింట్ అయ్యి ఉంటుంది, ఏ రోజుకి ఆ రోజుది అదే చదువుకుంటారు. 7 మాటలు ఉంటాయి, ఇంకా అందులో ఉన్నదే 10 సంవత్సరం చదవడం, ఇంకా మళ్ళీ ఇంకేం ఉండదు. అలాగా అగాపే సంపూర్ణ సంఘంలో ఓఫిర్ మిషెస్ అట్లాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. క్రిస్మస్ క్యారల్స్కి వెళ్ళిన రోజు చాలామంది నాతో మాట్లాడారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క విషయం మీద ఒక్కొక్క సబ్జెక్ట్ మాట్లాడాడు. ఆశ్చర్యంగా అనిపించింది నాకు కూడా. వెళ్ళిన ప్రతి చోట వాక్యం బైబిల్ తెరిస్తే దేవుడు నాకు ఇచ్చే ప్రేరేపణ చూసి నేనే ఆశ్చర్యపోయా. అరే, క్రిస్మస్ ఆరాధనలో అసలు ఏంది, అసలు ఇలాగ దేవుడు మాట్లాడాడని. అంటే ప్రతి ఒక్క కుటుంబం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చాడు. మరి ఆ వచ్చిన వాక్యానికి ప్రకారం ఎంతమంది దాన్ని అంగీకరిస్తున్నారు, ఎంతమంది విధేయత కలిగి ఉన్నారు, ఎంతమంది దేవుడిని సంతోషపెట్టడానికి రెడీగా ఉన్నారు? అసలు శిశులైన క్రిస్మస్ ఆనందం ఏంటంటే కొత్త బట్టలు, బిర్యానీ తినడం, లేకపోతే అందరం కలిసి డ్యాన్సులు వేసి స్కిట్లు వేసి సంతోషించడం కాదు. అసలు సంతోషం ఏంటి? ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడు? ఆయన మాట విని అంగీకరించి లోబడి విధేయత కలిగిన భక్తులను చూసినప్పుడు చాలా సంతోషిస్తాడు. వారి విశ్వాసమును చూసినప్పుడు, వారి యోగ్యమైన ప్రవర్తన చూసినప్పుడు ఆత్మలో ఉండి పౌలే చాలా ఆనందించాడు. కానీ కొంతమంది ఏమన్నాడు? నీ వలన నాకు ఆనందము కలుగునిమ్మని అడుగుతున్నాడు పౌలు. కాబట్టి దేవుణ్ణి కూడా అలాగ అడగనిద్దామా? నీ వల్ల నాకు ఆనందం కలగనిమ్మని అడుగుదామా? లేదంటే ఇచ్చిన రక్షణను మనల్ని అసలు వచ్చింది దేనికి? మనందరం రక్షించడానికి ఇచ్చాడు రక్షణ తీసుకున్న నీవు రక్షణ విషయంలో భయముతో, వణుకుతో ఎంతమంది రక్షణను కొనసాగించుకుంటున్నారు? మునిగామండి. వేణుగోపాలయ్య గారు చెప్తుండేవాడు, చాలామందికి బాప్తిసం ఇచ్చానండి, కానీ మా శాషయ్య కూడా ఇచ్చేవాడు నాతో పాటు. దేనికి? గేదెలకి. నేను ఎక్కడ ఏ ప్లేస్లో బాప్తిసాలు ఇస్తుంటాను అదే ప్లేస్కి నా చర్చి గోడ అనుకుని ఉండే గేదెలన్నీ ఆయన కూడా తోలుకుంటూ వచ్చాడు. వచ్చి ఒక్కొక్క దాన్ని రుద్ది నీట్గా నల్లగా నిగనగరి చేసేవాడు. అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి పక్కన పెట్టేవాడు. సాయంత్రం 4 గంటలు చూస్తే ఇది వేసేసి దాంట్లోనే పడి దొరుకుతుండే. దానికి నేను బాప్తిసం ఇచ్చినోడికి ఏమైనా తేడా ఉంది అసలు అన్నాడు ఆయన. నాకు అదే అనిపించింది, నిజమే. బాప్తిసం పొందిన నీవు, మారు మనసును పొందిన నీవు, మారు మనసుకు తగిన ఫలములేవి? కాబట్టి దేవుడు నీ విషయంలో క్రిస్మస్ ఆనందము నింపడానికి వచ్చాడు. మరి నువ్వు కూడా ఆయన్ని ఆనందపరిచేటట్లుగా నీ జీవితం ఉంటే అంతకంటే గొప్ప భాగ్యం ఇంకోట్లేదు. ప్రార్థన చేసుకుందాం.